వికారాబాద్ జిల్లా పరిగి బస్టాండ్ ఎదుట మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ధర్నా చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ పేరుతో వేల కోట్లు దోచుకుంటున్నారని, ఎలాంటి ఛార్జీలు లేకుండా ఫ్లాట్లను క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు న్యాయం చేయాలని, సకాలంలో 6 గ్యారెంటీలను అమలు చేయాలని కోరారు. వచ్చిన తర్వాత ఈ ఎల్ఆర్ఎస్ గారిని ఉచితంగా చేస్తామని వాళ్ళు అప్పుడు అన్ని కూడా మాటలు మాట్లాడే ఎన్నికల సందర్భం. మరి నేడు ఇలా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు ఆ రెగ్యులరైజేషన్ చేస్తే 20,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది రాష్ట్రానికి అని ఇలా మాట మార్చి ఆ ఎల్ఆర్ఎస్ విధానం ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పైసలు వసూలు చేసే విధంగా ఏదైతే కార్యక్రమాన్ని తీసుకుంటారో దీన్ని వాళ్ళు రద్దు చేసి ఉచితంగా పేద ప్రజలకు ఇవన్నీ కూడా లేఅవుట్లు ఇవన్నీ కూడా రెగ్యులరైజ్ చేయాలని వారికి మా టిఆర్ఎస్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ వాళ్ళు 6 గ్యారెంటీల పేరు మీద ఇలా ఓట్లు దండుకొని ఇవాళ వచ్చిన తర్వాత ఏ ఒక్క సంక్షేమం కూడా సంపూర్ణంగా అమలు చేస్తలేదు.